ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రియులారా, ప్రభు పెరటి శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయితే దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం. వారి క్రియలు పాపపు క్రియలే, వారు బలాత్కారము చేయవారే, వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచూ ఉన్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ దినము మన యొక్క వాక్యాంశం నిరపరాధులను చంపుటకు త్వరపడు కాళ్ళు. నిరపరాధులను చంపుటకు త్వరపడు పాదములు. ప్రియులారా, మనకి యొక్క అంశములో ఉన్న భావం మనకు అర్థమైంది. ఎవరిని చంపటానికేట? అపరాధము చేసిన వారికి శిక్ష. కానీ ఈ భాగంలో చూస్తే అపరాధము చేయనటువంటి వారిని చంపటానికి ఈ కాళ్ళు లేక పాదాలు పరిగెడుతూ ఉన్నాయట. ప్రియులారా, దేవుడు మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు, తన ఆత్మను ఉంచాడు. మనం అనేకమైన పర్యాయాలు ఆయన సృష్టిలో భాగముగా దేవుడు మనల్ని ఏ విధంగా సిద్ధపరిచాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ చక్కటి అందచందాలు, చక్కటి స్వరము, మాట, ఇచ్చినటువంటి అవయవాలు, కాళ్ళు, చేతులు, కన్ను, చెవి, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించటానికే అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని చూడటానికి పరిగెత్తవలసిన పాదాలు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సహకరించే కాళ్ళు లేక పాదాలు
ఏది ప్రేరేపిస్తూ ఉన్నది అంటే నిరపరాధులను చంపటానికట ఈ కాళ్ళు సహకరిస్తూ ఉన్నాయట. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఆలోచన చేద్దాం. ప్రార్థన అంటే ఆలస్యమైపోతుందని పరుగుబెట్టుకుని వెళ్ళటం మానేసి, ఎక్కడ వీధిలో కేకలు పెడబొబ్బులు వినబడతాయో వాటికి మాత్రం సమయానికి అటెండ్ అవుతానికి పరుగులు పెడుతూ ఉంటాయి కాళ్ళు పాదాలు. అంటే దేవుడు ఆశించినటువంటి మంచి కాదు, కానీ దేవుడు ఏదైతే అసహ్యపడుతున్నాడో అటువంటి వాడిని మానవుడు కోరుకుంటూ ఉన్నాడని అర్థమవుతూ ఉన్నది. ఇది ఆశీర్వాదమా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం ప్రియులారా. ఎక్కడో గొడవ జరుగుతుంటే ఎందుకులే మనకెందుకు అని ఊరుకోం. పనులు మానేసుకుని వెళ్ళి మరీ అవసరమైతే సహకరించి మళ్ళీ వస్తాం. ఇది మన యొక్క తత్వము, మానవత్వం. కానీ దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మాట్లాడుతుంది. నిరపరాధులను చంపుటకు త్వరపడే కాళ్ళు. అందుకని 10వ కీర్తన 8వ వచనములో చూస్తూ ఉంటాడు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. ఎక్కడటండి? ఎవరు ఉండరు, ఎవరో మనల్ని ఎక్స్పెక్ట్ చేయరు, ఇక మనకి ఎవరో కనబడరు అని చాటైనటువంటి సీక్రెట్ ప్లేసెస్లో ఉండేట నిరపరాధులను ఏం చేస్తారు? చంపేస్తారు. అది హాబీ కొంతమందికి. అది వెన్నతో పెట్టినటువంటి విద్య. వాడితో విరోధం ఉన్నా లేకపోయినా వాడిని చూడటం అదే క్రొత్త అయినప్పటికీ కూడా మన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు మానవుడు ఏం చేస్తాడంటే ఇటువంటి దురాగతాలు చేయటానికి పాలు పంపులు తీసుకొని వ్యక్తిగతమైనటువంటి కక్ష లేకపోయినా వెళ్ళి వాళ్ళని చంపటానికి ప్రయత్నం చేస్తారు. ఏమండి? దేవుని వాక్యం నరహత్య చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం. కానీ మానవుడు ఏమంటున్నాడంటే నేను నరహత్యే చేస్తాను. ప్రియులారా, వారి కన్నులట నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి ఉన్నవి. ఒకటి, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుతారు. రెండవది, వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి చూచుచూ ఉంటాయట. అది వారికి ఉన్నటువంటి టాక్టిక్స్ లేకపోతే ఇంట్రెస్ట్ అనేది. వాళ్ళ జీవితంలో ఎప్పుడు మంచి ఎరగరు, మంచి చేయరు. వారి యొక్క జీవిత విధానములో లేకుంటే వారి మోటివ్ ఇదే, మేము ఇందుకే జన్మించాం అనుకుంటారు అంతే. 106వ సంకీర్తన 38వ వచనంలో నిరపరాధుల రక్తము అనగా తన కుమారుల యొక్క రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. వీరట ఎవరి రక్తాన్ని ఒలికించారు? నిరపరాధుల రక్తము, వారి కుమారుల రక్తము, వారి కుమార్తెల యొక్క రక్తము ఒలికించారు. ఒక మాట జ్ఞాపకం చేస్తుందండి వాక్యం. హేబేలు, కయ్యను సొంత అన్నదమ్ములు, ఒక తల్లి బిడ్డలే. ఇక్కడ హేబేలును కయ్యను చంపేశాడు. ఎక్కడున్నాడు నీ సోదరుడు అంటే, నా సోదరునికి నేను కాపలవాడునా అని బొంకుతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు సత్యాన్ని చెప్పకపోవచ్చు, కానీ భూమిలో తడిచినటువంటి రక్తమట భూమిలో నుండి మొరపెడుతూ ఉన్నదట హేబేలు రక్తం. ఎవరు చూడరు అని వరకుంటావేమో, చాటైన స్థలములలో ఉన్నాను, ఎవరికి తెలియదు నేను చేసే తప్పు, పాపము, అపరాధము, ఆత్మహత్య, నరహత్య అనుకుంటున్నావేమో. ఒక దినాన్న తిరిగి నేలకు కొట్టిన బంతి వల్ల నీ కుటుంబం మీదకి వస్తుందని మర్చిపోవద్దు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నేను కాదు. మనం చేసే అపరాధం ఎటువంటిది అయినప్పటికీ కూడా ఏదో ఒక దినాన్న నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది అనే మాట వాక్యము నీకు నాకు హెచ్చరిక చేస్తుంది ఉదయకాలపు ఆరాధన. అందుకే పెద్దలు అంటారు, చేతనైతే మేలు చెయ్యి, అపకారం చెయ్యొద్దు, ఉపకారం చెయ్య మరువవద్దు. అవునండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యెహోవాకు అసహ్యములు అయినవి 6 కలవు, 7 కలవు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా.
దాంట్లో అసహ్యమైనది ఏమిటి అని ఆలోచన చేస్తే 17వ వచనంలో నిరపరాధులను చంపు చేతులు కూడా ఆయనకు అయిష్టము, హేయమైనవి అంటూ ఉన్నాడు. ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ నేను నిరపరాధ రక్తం అప్పగించి ఎవరు? ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు కొరకు సాక్ష్యమిస్తూ మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో నిరపరాధ రక్తమును అప్పగించి ఏం చేశాడు? పాపము చేశాడు. ఈక్వల్ టు ఫలితం ఏమిటి మీకు తెలుసు. పాపము వలన వచ్చే జీతము మరణము. ఎవ్వరూ కూడా అతను చంపలేదండి, ఎవ్వరూ మరణానికి అప్పగించలేదని మీకు బాగా తెలుసు వాక్యం. మరి ఏది అప్పగించింది? తను చేసిన అపరాధము. ఏంటి అపరాధము? నిరపరాధి, అపరాధము చేయని, ఎరగని, పాపము లేని యేసుని ముద్దు పెట్టుకుని అప్పగించాడు. దాని పాపము, శాపము చెట్టెక్కించింది, ఉరివేయించింది, క్రిందకు అది పడవేసింది, నడిమికి బ్రద్దలే. ఏమొచ్చింది చెప్పండి చివరకు? థ్యాంక్ యూ. పాపము పరిపక్వమై మరణము కన్నది. ఈవేళ వాక్యం అంటుంది ఇక్కడ నిరపరాధులను చంపుటకు త్వరపడు కాళ్ళు లేక పాదములు. పాపము చేస్తే పాపము ద్వారా ఫలితము మరణం. కాబట్టి మన జీవితాల్లో మనం ఇటువంటి మార్గాలను విడిచి పారిపోవాలని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నిరపరాధులను చంపుటకు పరుగెత్తు పాదములు, కాళ్ళు, అటువంటి దుస్థితి కలుగక మమ్మలను తప్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాల బిడ్డలకు, వివాహ ప్రయత్నాల బిడ్డలకు జయం ఇవ్వండి. చక్కటి, చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కలుగుచ్చే యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.